మహానటి సావిత్రి హిట్ పేర్ ఎవరు అన్న సంశయం అప్పట్లో చాలా మందికి కలుగుతూ ఉండేది. తమిళనాట ఆమె భర్త జెమినీ గణేశన్ ఆమె హిట్ పేర్ అని తేల్చేశారు. తెలుగునాట ఆమెకు సరైన జోడీ అంటే ఎన్టీఆర్ అని కొందరు, కాదు ఏఎన్ఆర్ అని మరికొందరు అభిప్రాయపడ్డారు. నిజానికి ఆమె నట జీవితంలో జెమినీ గణేశన్, ఏఎన్ఆర్ కంటే ఎన్టీఆర్తోనే అనుబంధం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. సావిత్రి తొలిసారి తెరపై కనిపించిన చిత్రం 1950లో వచ్చిన సంసారం. అందులో సావిత్రికి ఏకంగా ఏఎన్ఆర్ సరసన నాయికగా నటించే ఛాన్స్ దొరికింది. కానీ ఆమె కెమెరా ముందు సిగ్గు ప్రదర్శించడంతో ఆ అవకాశం చేజారింది. అందులోని ఓ పాటలో హీరోయిన్ ఫ్రెండ్స్లో ఒకరిగా కొన్ని క్షణాల పాటు తెరపై కనిపించింది. ఈ చిత్రంలో ప్రధాన నాయకుడు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ను జానపద కథానాయకునిగా నిలిపిన పాతాళ భైరవిలో ఓ బిట్ సాంగ్లో సావిత్రి నర్తించింది. ఆ సినిమా విజయ సంస్థను నిలిపింది. ఈ సినిమా తరువాత సురభి బాలసరస్వతి ప్రధాన పాత్ర పోషించిన రూపవతిలో సావిత్రి కూడా ఓ ముఖ్య భూమిక ధరించారు. ఎన్టీఆర్తో విజయ సంస్థ నిర్మించిన సాంఘిక చిత్రం పెళ్లి చేసి చూడులో జోగారావుకు జోడీగా నటించారు సావిత్రి. అందులో కొన్ని సన్నివేశాల్లో సావిత్రి కనపరిచిన అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఇక సావిత్రి కెరియర్లో తొలిసారి ప్రధాన నాయికగా నటించిన చిత్రం పల్లెటూరు. ఇందులో ఎన్టీఆర్ ఆమెకు జోడీగా నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆపై ప్రియురాలు, శాంతి వంటి సినిమాల్లో నటించిన సావిత్రికి దేవదాసులోని పార్వతి పాత్ర మంచి పేరు సంపాదించి పెట్టింది. అసలు దేవదాసులో ఆమెకు పార్వతి పాత్ర దక్కడానికి పెళ్లి చేసి చూడులో ఆమె పోషించిన పాత్రనే కారణమని అందరికీ తెలుసు. కమలాకర కామేశ్వరరావును దర్శకునిగా పరిచయం చేస్తూ విజయ సంస్థ నిర్మించిన చంద్రహారంలో ఎన్టీఆర్ కథానాయకుడు. అందులో హీరోపై మనసుపడి అతనిని తన సొంతం చేసుకోవాలని నాయికకు పలు కష్టాలు కల్పించే చెంచలగా నటించారు సావిత్రి. ఆమె కెరియర్లో తొలిసారి యాంటీ రోల్ ధరించిన చిత్రమది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ హీరోలుగా రూపొందిన పరివర్తనలోనూ ఆమె ఎన్టీఆర్ సరసన నటించారు. ఇక 1955లో విడుదలైన మిస్సమ్మలో ఎన్టీఆర్కు నాయికగా నటించి స్టార్డమ్ను సొంతం చేసుకున్నారు సావిత్రి. అలా ఎన్టీఆర్ చిత్రాలతోని సావిత్రి ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరకు అగ్ర కథానాయక స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు చెప్పండి, సావిత్రికి అసలైన హిట్ పేర్ ఎవరో? ఎన్టీఆర్, సావిత్రి ఇద్దరూ అభినయంలో సరైన జోడు అని ప్రతీతి. ముఖ్యంగా వారి భారీ విగ్రహాలు కూడా జంటగా నటిస్తే చూడ ముచ్చటగా ఉంటాయని సమకాలీన నటీనటులే అంటూ ఉండేవారు. అయితే ఎన్టీఆర్, సావిత్రి నటిస్తే ఆ పాత్రలే కనిపిస్తాయి, కానీ వారిద్దరి జోడీని అభిమానించేవారు సైతం ఆ పాత్రల వావివరుసలు అంతగా పట్టించుకునేవారు కాదు. అనేక విజయవంతమైన చిత్రాల్లో నాయికా నాయకులుగా నటించిన ఎన్టీఆర్, సావిత్రి కొన్ని చిత్రాల్లో అన్నా చెల్లెళ్లుగా, అక్కా తమ్ముడుగా, వదిన మరిదిగా నటించిన జనం ఆ సినిమాలకు అఖండ విజయాన్ని అందించారు. 1960లలో ఓవైపు ఎన్టీఆర్కు, మరోవైపు ఏఎన్ఆర్కు విజయనాయికగా సాగుతున్నారు సావిత్రి. ఆ సమయంలో రక్త సంబంధంలో అన్నా చెల్లెళ్లుగా నటించారు రామారావు, సావిత్రి. ఆ చిత్రానికి ముందు వచ్చిన గుండమ్మ కథలో వారిద్దరూ భార్యాభర్తలుగా అభినయించి అలరించారు. ఇక ఆ తరువాత వచ్చిన ఆత్మబంధువులోనూ ఎన్టీఆర్ నాయికగా సావిత్రి కనిపించారు. ఈ 3 చిత్రాలు రజతోత్సవం జరుపుకోవడం విశేషం. అంటే ఎన్టీఆర్, సావిత్రి తెరపై తమ పాత్రలుగా కనిపించారే తప్ప హిట్ పేర్ అన్న చట్టంలో ఇరుక్కుపోలేదు. ఇక ఎన్టీఆర్ సొంత చిత్రాలు ఉమ్మడి కుటుంబం, కోడలు దిద్దిన కాపురం చిత్రాల్లో ఆయనకు వదినగా నటించి అలరించారు సావిత్రి. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన వరకట్నంలో ఆయనకు అక్కవరుస పాత్రలో మెప్పించారామె. అదే ఏడాది ఎన్టీఆర్ విచిత్ర కుటుంబంలో ఆయన భార్యగానే నటించి ఆకట్టుకున్నారామె. 1965లో కేవలం వారం గ్యాప్లో ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించిన నాది ఆడజన్మే, పాండవ వనవాసము విడుదలయ్యాయి. 2 సిల్వర్ జూబిలీ హిట్స్ కావడం గమనార్హం. ఇక 1965 సంవత్సరం దాటిన తర్వాత నుంచి సావిత్రి బాగా బరువు పెరిగారు. దాంతో ఆమెతో అంతకుముందు పలు చిత్రాల్లో నటించి విజయం సాధించిన నాయకులు సైతం జంటగా నటించడానికి అంతగా ఆసక్తిని చూపించేవారు కాదు. ఆ సమయంలోనూ ఎన్టీఆర్తో పలు చిత్రాల్లో నాయికగా నటించారు. ఇక సావిత్రి దర్శకురాలిగా రూపొందిన 3 చిత్రాల్లో చిన్నారి పాపలు అంతగా అలరించలేకపోయింది. సావిత్రి తెలుగులో నటించి అఖండ విజయం సాధించిన మూగ మనసులను తమిళంలో స్వీయ దర్శకత్వంలో ప్రాప్తం పేరుతో రూపొందిస్తే అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ 2 చిత్రాల నడుమ మాతృదేవత కథతో సినిమా తీయాలని ఆశించారు సావిత్రి. ఆ చిత్ర కథను ముందుగా ఏఎన్ఆర్కు వినిపించగా ఆ కథపై ఆయనకు అంతగా నమ్మకం కుదరలేదు. దాంతో ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిన సావిత్రికి మరో మాట లేకుండా ఆయన కాల్ షీట్స్ సర్దుబాటు చేశారు. ఆ సినిమా శతదినోత్సవం జరుపుకుంది.
ఎన్టీఆర్ సావిత్రి జంటగా నటించిన చివరి చిత్రం నిండు దంపతులు. కె విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కిల్లీ కొట్టువాడి పాత్రలో నటిస్తే ఆయన భార్యగా, కోర్టులో వాదించే లాయర్గా సావిత్రి అభినయించారు. ఇందులో కూడా వారి వారి పాత్రలే కనిపిస్తాయి. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందనుకోండి. ఎన్టీఆర్ దేశోద్ధారకులు, తీర్పు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్లో నటించారు సావిత్రి. ఆ తరువాత నుంచి గుణచిత్ర పాత్రలతోనే సాగారామె. అలా సావిత్రి నట జీవితంలో అనేక కీలక మలుపులన్నీ కూడా ఎన్టీఆర్ సినిమాలతోనే ముడిపడి ఉండడం విశేషం.